హలో అండి, అందరికీ నమస్కారం. మరి గత వీడియోలో ఇండోర్ ప్లాంట్స్ గురించి మనం కొన్ని విశేషాలు చూసి ఉన్నాం. మరి ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన కొన్ని మొక్కలు బయట వెలుతురు కోరుకుంటాయి. భిన్నమైన వెలుతురు అవసరం ఉంటుంది. బయట మొక్కలన్నిటి ఒకేలాగా కాదు. కొన్ని మొక్కలు నేరుగా సూర్యకాంతి కావాలనుకుంటే, కొన్ని మొక్కలు ఆడపాడ వేసే నీడలో బాగా పెరుగుతాయి. ఉదాహరణకు బోగన్విల్లా పూర్తిగా సూర్యరశ్మిని కోరుకుంటుంది. అయితే ఫర్ తరహా మొక్కలు నీడలోనే పెరుగుతాయి. మరికొన్ని మొక్కలు వర్షపు నీరు, ట్యాప్ వాటర్ వ్యత్యాసాన్ని కోరుకుంటాయి. వర్షపు నీటిలో ఖనిజాలు, రసాయనాలు లేని స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఇది బయట మొక్కలు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ట్యాప్ వాటర్తో ఉండే క్లోరిన్ మొక్కలను పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరికొన్ని మొక్కలు నేల రక్తం ప్రభావం అంటే బయట మొక్కలకు ఉపయోగించే నేల రక్తం సాయిల్ టైప్ చాలా ముఖ్యం. కొంతమంది తెలుసుకోకుండా అన్ని మొక్కలకు ఒకే మట్టి ఉపయోగిస్తారు. కానీ కొన్ని మొక్కలు చక్కగా డ్రైనేజ్ అయ్యే శాండీ సాయిల్లో బాగా పెరుగుతాయి. మరికొన్ని క్లే లేదా లోమీ సాయిల్లో మాత్రమే బాగా పెరుగుతాయి. అంతేకాకుండా గాలికి అలవాటు అంటే బయట మొక్కలుగా గాలి, దుమ్ము, వర్షం, ఉష్ణోగ్రత మార్పులకు అలవాటు పడతాయి. అందుకే అవి ఎక్కువగా రోగనిరోధక శక్తిని పొందుతాయి. ఇంటి లోపల ఉన్న మొక్కలు ఇంతగా రెసిస్టెన్స్ కలిసి ఉండవు. అంతేకాకుండా సహజ పాలకులు అనగా న్యాచురల్ ప్రొటెక్టర్స్ కొన్ని బయట మొక్కలు తాము రక్షించుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఉదాహరణకు ట్యాగస్ అనగా మ్యారీగోల్డ్ మొక్కలు పక్కన ఉండే మొక్కలను పురుగుల నుండి రక్షిస్తాయి. ఇవి సహజంగా పెస్టిసైడ్ లాగా పనిచేస్తాయి. మరియు ఆకాశాల పుష్ప వికాసం అంటే బయట మొక్కలు వాతావరణ మార్పులను చాలా స్పష్టంగా ఫీల్ అవుతాయి. హఠాత్తుగా తేమ, ఉష్ణోగ్రత మారితే కొన్ని మొక్కలు చలికాలం వచ్చే లోపు పువ్వులు వేసేస్తాయి. దీనినే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ బ్లూమింగ్ అని అంటారు. ఇకపోతే కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువ శోషించగల మొక్కలు. బయట పెరిగే పెద్ద మొక్కలు, వృక్షాలు ఇతర మొక్కల కంటే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించగలవు. ఒక పెద్ద చెట్టు రోజుకు 20 నుండి 50 కేజీల వరకు CO2 గ్రహించగలదు. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇకపోతే జంతు జీవానికి ఆశ్రయంగా ఉంటాయి. బయట మొక్కలు పక్షులు, తేనెటీగలు, పురుగులు ఆశ్రయం ఇచ్చి ప్రకృతి జీవ వ్యవస్థను నిలబెట్టడంలో కీలక పాత్ర వహిస్తాయి. మరికొన్ని మొక్కలు విషపూరితగా హానికరమై ఉంటాయి. బయట పెరిగే కొన్ని మొక్కలు విషపూరితమై రసాయనాలు విడుదల చేస్తాయి. ఉదాహరణకు ఎల్లో ఓలియండర్ అనగా గన్నేరు మొక్కలు భాగాలు మానవులకు, జంతువులకు విషంగా మారవచ్చు. ఇకపోతే కాలానుగుణ రక్షణ ముఖ్యం. ఋతువులు ప్రాముఖ్యత ప్రకారం బయట మొక్కలు వేరువేరు రకాల రక్షణ అవసరం. వేసవిలో ఎక్కువ నీరు అవసరం. చలికాలంలో తక్కువ నీరు అవసరమవుతుంది. వసంతకాలంలో పురుగు మందులకు అవసరమవుతుంది. ఇకపోతే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసుకున్నట్లయితే బయట మొక్కలు మన జీవితం, ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి. వాటి విశేషాలను తెలుసుకోవడం, సరైన రీతిలో రక్షించడం ద్వారా మన పరిసరాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.